హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే స్ట్రాంగ్గా ఉండడానికి, బలహీనత ఏమీ లేకుండా బలంగా ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా ఈ లడ్డూలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా తప్పకుండా ట్రై చేయండి. అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను కాబట్టి ఒకసారి ఈ వీడియో మొత్తాన్ని కూడా చూడండి. చూసి ఈ విధంగా ట్రై చేస్తే ఏమవుతుందంటే 100 సంవత్సరాలు కూడా మనం ఎటువంటి హెల్త్ సమస్యలు లేకుండా హెల్తీగా ఉండడానికి, బలహీనత అనేది లేకుండా ఉండడానికి ఈ లడ్డూలు అనేవి చాలా బాగా యూస్ అవుతాయి. మనం ఇందులో యూస్ చేసేవన్నీ కూడా మన హెల్త్కి చాలా మేలు చేసేవే కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ రోజుల్లో ఏంటంటే చిన్న పని చేసినా సరే చాలామంది ఏంటంటే వీక్ అయిపోతూ ఉంటారు. చిన్న పని చేసి అలసిపోతూ ఉంటారు, నీరసం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే నడువు నొప్పి అని చెప్పేసి, కాలు నొప్పులు అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారనమాట. అలాంటివి ఏమీ లేకుండా ఉండడానికి మనకి పాతకాలంలో ఏంటంటే ఇలాంటివి తినే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండడానికి మెయిన్ కారణం. కాబట్టి ఈరోజు వీడియోలో ఏంటంటే మంచి ఫుడ్ని నేను చూపిస్తాను. ఈ లడ్డూలు కనుక మీరు 1 మంత్ వరకు కూడా మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకేసారి 1 మంత్కి సరిపడా లడ్డూలు చేసుకొని మీరు స్టోర్ చేసుకొని పిల్లలైనా సరే పెద్దలైనా సరే చక్కగా మంచిగా తినవచ్చు అనమాట, డైలీ ఒక లడ్డు అయితే కనుక. కాబట్టి ఈ వీడియోలో ఏ విధంగా అయితే చెప్తానో ఆ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. తర్వాత ఏం చేయాలంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యిని తీసుకోండి అనమాట. ఒక 2-3 స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత నేను ఏంటంటే 1 కప్పు వరకు రాగి పిండి దొరుకుతుంది కదా, మనకి షాపుల్లో దొరుకుతుంది అనమాట రాగి పిండి అనేది. దాన్ని అయితే నేను 1 కప్పు వరకు వేసుకున్నాను. ఒకవేళ మీకు రాగులు ఉంటే కనుక, ఒకవేళ షాప్లో మీకు రాగులను తెచ్చుకునైనా మిక్సీ వేసుకునైనా ఈ విధంగా మెత్తటి పిండిలాగా చేసుకునైనా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రాగి పిండిని వేసేసి ఒక 5 నిమిషాలు అయితే స్టవ్ని సిమ్లో పెట్టేసి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. రాగి పిండి అనేది దీంట్లో ఏంటంటే కాల్షియం, తర్వాత మెగ్నీషియం, ఇనుము ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఏంటంటే ఇదివరకు కాలంలో ఎక్కువగా రాగి పిండితో చేసిన ఏదైతే పదార్థాలు ఉంటాయో వాటిని తినేవాళ్ళు అనమాట. అందుకని ఆ కాలం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇప్పటికి కూడా. మనం ఏంటంటే బయట ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్కి బాగా అలవాటు అయిపోయి అలా చేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా అనారోగ్యానికి గురవుతూ ఉంటాం. ఇదివరకు కాలం వల్ల ఏంటంటే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇలాంటి రోగాలు కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కాదనమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మంచి ఫుడ్ని తీసుకునేవాళ్ళు. ఈ విధంగా మనకి ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. మనం ఇప్పుడు తినే వాటిలో ఏంటంటే పోషకాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. అసలు తక్కువ కూడదు, కొంచెం అసలు ఉండవు అనమాట కొన్నిట్లో అయితే కనుక. ఈ పాతకాలంలో ఎక్కువగా రాగి పిండిలతో చేసిన వంటకాలు తినేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే చక్కగా చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు అనమాట. కాల్షియం అనేది మనకి తక్కువైతే ఏంటంటే ఎముకలు అరిగిపోవడం, తర్వాత ఏంటంటే కీళ్ళ నొప్పులు, తర్వాత వెన్ను నొప్పి అని, నీరసం అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటున్నాం ఇప్పుడైతే కనుక. అప్పట్లో ఏంటంటే ఇలాంటివి తినడం వల్ల వాళ్ళకి ఎటువంటి నొప్పులు కానీ ఏమి ఉండేవి కాదనమాట, చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే చిన్న పని చేసినా సరే చాలా అలసిపోతున్నట్టు అయిపోతూ ఉంటాము. కాకపోతే అప్పట్లో ఏంటంటే ఎంతో పని చేసేవాళ్ళు. ఇప్పుడంటే సిస్టమ్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా ఈ జాబ్స్ వచ్చినాయి. అప్పట్లో ఏంటంటే వ్యవసాయం అనేది ఎక్కువగా ఉండేది. వాళ్ళు ఏంటంటే వ్యవసాయం ఎంత కష్టమైనా సరే చాలా స్ట్రాంగ్గా ఉండడానికి మంచి ఫుడ్ని తీసుకోవడం వల్ల మంచిగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే ఎటువంటి ఎక్కువ పోషకాలు ఎక్కువ ఏమీ లేకుండా ఉండడం వల్ల ఏంటంటే మనం చిన్న పని చేసినా సరే అలసిపోతూ ఉంటాం. కాబట్టి మీరైతే కనుక నేను ఇప్పుడు చెప్పి ఈ వీడియోలో చేస్తున్నట్టు కనుక ఖచ్చితంగా చేసుకొని డైలీ ఒక లడ్డు కనుక తింటే ఖచ్చితంగా మంచిగా హెల్తీగా ఉంటారు. కాబట్టి ఎంత వయసు వచ్చినా సరే కాల్షియం లోపం కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉండొచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందన్నమాట, మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది ఇప్పుడు నేను చెప్పే వీడియోలో చేస్తే కనుక. తర్వాత గుండె జబ్బులు కానీ అలాంటివి రాకుండా ఉండొచ్చు. కాళ్ళు చేతుల నొప్పులు, వెన్ను నొప్పి అలాంటివి లేకుండా చాలా స్ట్రాంగ్గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు ఒక 5 మినిట్స్ అయితే స్టవ్ని సిమ్లో పెట్టేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. అశ్రద్ధ చేయకుండా ఇలా కనుక చేసుకుంటే కనుక ఒక 1 మంత్ వరకు కూడా నిలవ ఉంటాయి. కాబట్టి ఒకేసారి 1 మంత్కి సరిపడా చేసేసుకొని మీరు పక్కన పెట్టేసుకొని బాక్స్లో స్టోర్ చేసుకుంటే చక్కగా పిల్లలకి ఇచ్చినా సరే చాలా హెల్తీగా ఉంటారనమాట. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తిన్నా వాళ్ళకు కూడా చక్కగా చురుగ్గా ఉంటారు. మెదడు కూడా చాలా బాగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
తర్వాత గుండె జబ్బులు కానీ ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హెల్తీగా ఉంటారనమాట. ఎంత పనైనా చేయగలరు. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవుద్ది అనమాట, లేదంటే కనుక సరిగ్గా ఉండవు. కాబట్టి మీరు పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మ్యాక్సిమం నాకు తెలిసి 5 to 10 మినిట్స్ అయితే కనుక టైం పడుతుంది. 5 మినిట్స్ అయితే కాదు, 5 to 10 మినిట్స్ అనమాట. లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆ మంచి స్మెల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పిండి నేను ఏంటంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. తర్వాత మనకి కావాల్సినవి ఏంటంటే వేరుశనగలు, పల్లీలు అంటారు కదా, ఆ పల్లీలు నేనైతే కనుక ఒక అరకప్పు వరకు తీసుకున్నాను. ఈ విధంగా పల్లీలు వేసేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లైట్గా ఫ్రై చేసుకోండి. ఈ పల్లీలు కూడా దీంట్లో కూడా కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, తర్వాత చాలా అనేక రకాల పోషకాలు అనేవి చాలా ఉంటాయి అన్నమాట. ఇది కూడా మన హెల్త్కి చాలా మంచిది. కీళ్ళ నొప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు, చేతి నొప్పులు, ఎలాంటి నొప్పులు రాకుండా, బలహీనత ఏమీ లేకుండా బలంగా ఉండడానికి కూడా ఈ వేరుశనగలు కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి మీరు వేరుశనగల్ని లైట్గా ఫ్రై చేసుకోండి కదా. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కొంచెం చల్లగా అయిన తర్వాత పైన పొట్టును తీసేసి మిక్సీ వేసుకోవాలన్నమాట. అది ఎలాగో చూపిస్తాను మీకు. చూసారు కదా, ఈ విధంగా పొట్టు మొత్తాన్ని తీసేసి ఓన్లీ వేరుశనగలు మాత్రమే మీరు మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఈ విధంగా మీరు పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా లైట్గా మీరు మిక్సీ వేసుకోండి. అలాగో కూడా చూపిస్తాను మీకు ముందు. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గానే వేసేసుకోండి మిక్సీ అనేది. వేరుశనగల్ని వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రాగి పిండిని పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసేసుకోండి ఈ విధంగా మొత్తాన్ని. తర్వాత ఏంటంటే ఒక పావు కప్పు నువ్వులు ఉంటాయి కదా, మనకి నువ్వులు షాప్లో దొరుకుతాయి. నువ్వులు కూడా చాలా మంచిది మన ఆరోగ్యానికి. కాబట్టి నేను నువ్వులు కూడా ఒక పావు కప్పు వరకు తీసుకున్నాను. మీకు కావాలంటే ఒక అరకప్పు వరకు అయినా సరే తీసుకోవచ్చు అనమాట. ఇవి కూడా ఇందులో కూడా మనకు కావాల్సిన ప్రోటీన్స్ కానీ, తర్వాత కాల్షియం కానీ, మెగ్నీషియం, ఇనుము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఈ మూడిట్లో మనం ఏదైతే తీసుకున్నామో రాగి పిండి, నువ్వులు, తర్వాత వేరుశనగలు, ఈ మూడిట్లో కూడా మనకి హెల్త్కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. బలంగా ఉండడానికి, బలహీనత అనేది మీ దగ్గరికి కూడా రాదు. కాబట్టి చేయండి తప్పకుండా. హెల్తీగా ఉంటారు కాబట్టి ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, నువ్వులను కూడా మీరు ఒక 2-3 మినిట్స్ అయితే కనుక లైట్గా ఫ్రై చేసుకోండి. అంటే వేరుశనగలను నువ్వులను రెండు ఒకేసారి ఎందుకు చేయలేదంటే, నువ్వులు ఏంటంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. అప్పుడు ఏంటంటే రెండు కలిపితే నువ్వులు అనేవి మాడిపోతాయి. కాబట్టి నేను ఈ విధంగా వేరువేరుగా చేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత నువ్వులను కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పౌడర్ లాగా చేసేసుకోండి. ఈ విధంగా పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత దీన్ని కూడా మీరు ఈ రాగి పిండిలోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోండి. మీరు స్టవ్ ఆన్ చేసుకొని వేరే గిన్నె పెట్టేసుకొని తర్వాత ఏంటంటే బెల్లం ఉంటుంది కదా, బెల్లం ఏంటంటే చిన్నగా తరిగా అనమాట. బెల్లం వేసేసుకోండి. వరకు బెల్లం తీసుకున్నా ఏంటంటే మీరు ఎంత షుగర్ అయితే మీకు కావాలనుకుంటున్నారో అంత తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేయండి. ఇక తీగపాకం వచ్చేంత వరకు వేడి చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మీరు ఒక 2-3 మినిట్స్లోనే మనకు తీగపాకం వచ్చేస్తుంది. స్టవ్ని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. సరే కదా, బెల్లం అనేది ఈ విధంగా పాకంలా రావాలన్నమాట. మనం ఇలా చేస్తే కనుక ఇలా తీగపాకం ఇలా పాకంలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ బెల్లం పాకం ఉంది కదా, దాన్ని మొత్తం పోసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు అనమాట, వేడి తగ్గిన తర్వాత. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని తర్వాత ఉండలా చుట్టేసుకోవడమే అనమాట. ఈ విధంగా చేస్తే ఏంటంటే హెల్త్ అనేది చాలా బాగుంటుంది. బలహీనత లేకుండా చక్కగా స్ట్రాంగ్గా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో ఏంటంటే మనం బయట ఫుడ్కి అలవాటు పడిపోయాం. ఇలాంటి హెల్దీ అయిన ఫుడ్కి చాలామంది ఇష్టపడట్లేదు అనమాట. కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. రోజుకి 2 చొప్పున తింటే కనుక హెల్త్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట.
ఈ విధంగా గుండ్రంగా ఉండేలా చేసేసుకోండి. సేమ్ అదే విధంగా మొత్తం పిండి మొత్తాన్ని అదే విధంగా చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిగిలిన పిండి మొత్తాన్ని ఈ విధంగానే రౌండ్గా బాల్స్ లాగా చేసేసుకోండి. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది. ఇవి చాలా బాగా యూస్ అవుతాయి అన్నమాట. హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అశ్రద్ధ చేయకుండా చిన్న వయసు నుంచే మనం హెల్తీగా ఫుడ్ని ఇది కనుక మనం డైలీ ఒకటి కనుక తీసుకుంటే కనుక మీరు తినొచ్చు, పెద్దవాళ్ళైనా తినొచ్చు. అలాగే చిన్నపిల్లలు కూడా చేసి పెట్టండి. ఇలా కనుక డైలీ ఒక లడ్డు అయినా సరే తీసుకుంటే కనుక తింటే కనుక ఖచ్చితంగా లైఫ్ లాంగ్ కూడా హెల్తీగా ఉంటారు. కాల్షియం లోపం లేకుండా ఎలాంటి కీళ్ళ నొప్పులు కానీ ఎముకలు స్ట్రాంగ్గా ఉండడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్యూచర్లో ఎటువంటి జబ్బులు కూడా గుండె జబ్బులు కానీ కంటికి సంబంధించినవి కానీ మెదడుకి ఎలాంటివి రాకుండా ఉండడానికి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే బాడీకి కావాల్సిన రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి కదా. ఎలా ఉందో చూద్దాం, ఎలా టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాను కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి చూడండి, చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. మనం ఇందులో యూస్ చేసిన నువ్వులు కానీ వేరుశనగలు, రాగిపిండి ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మేలు చేసేవి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.